సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో మేమైతే బాగున్నాం. సో ఎర్లీ మార్నింగ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. చూడండి మబ్బు. అరకులో వచ్చిన అందరూ కూడా చాలా ప్లేస్లు చూస్తారు కదా. అరకులోయలో అందమైన ప్లేస్ అంటే మాడగడ ఒకటి. సో మాడగడ వ్యూ పాయింట్ ఒకటి అనమాట. సో మనం సన్ రైజ్ చూడడానికి వెళ్ళిపోతున్నాము. వీడియో చివరి వరకు చూడండి, నాతో పాటు మీరు కూడా సన్ రైజ్ని చూస్తారు. కమాన్ రండి. సో బ్యాగ్ చూస్తున్నారా, మా వాళ్ళు కూడా అక్కడికే ఆల్రెడీ ముందే వచ్చేసారు అనమాట. వాళ్ళు సో మా కోసం చాలాసేపు ఆగిరు అక్కడికి. సో మనం వ్యూ పాయింట్ దగ్గర వచ్చేసాము. మేఘాలు నేలను ముద్దాడే చోటు, ప్రకృతి తన అసలైన అందాన్ని చూపించే స్థలం మాడగడ వ్యూ పాయింట్. సో ఇక్కడ ఉంటుంది అసలైన వ్యూ. సో మనం పీక్లో ఉన్నాము, అంటే పైకి ఉన్నాము. ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సరిగ్గా మనం సన్ రైజ్ చూడాలంటే ఇదే మెయిన్ వ్యూ. చూడండి ఆ సూర్యుడు, ఆ సన్ రైజ్ అనేది ఎంత బాగా కనిపిస్తున్నదో. సో ఇక్కడ నుంచి మెయిన్ వ్యూ అనమాట ఇది. సో ఫైనల్లీ మనము మాడగడ ఈ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. సో మేము ఉన్నది పైకి ఉన్నాము. కిందకి వెళ్తే ఇంకా జనాలు ఉంటారు, అక్కడ ఇంకా సందడిగా ఉంటుంది. ఆల్రెడీ మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటాను, బాజా సౌండ్లు. సో అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. కిందకి వెళ్దాము. సో ఇక్కడ నుంచి వ్యూ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. సో అందుకని ఇక్కడ ఆగాము. సో చూపిస్తాను నా బ్యాక్గ్రౌండ్. చూడండి ఎలా ఉందో వెనకాల. అస్సలు మామూలుగా లేదు. మీరు ఎప్పుడైనా వస్తే పైకి రండి కింద కంటే. అంటే ఇది ఉంది కదా, డబ్బులు కొడుతున్నారా దాని పొద్దున ఒక పెద్ద అదే అప్పుడైతే బాగుంటుంది. సో ఫైనల్లీ మా వాళ్ళు కూడా వచ్చారు. హాయ్, చూస్తున్నారు కదా ఎలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయాలంటే మాడగడ వ్యూ పాయింట్ నుంచి కొద్దిగా పైకి వస్తే మీకు చాలా అందంగా కనిపిస్తుంది. వెనక్కి అయితే ఇంకా అలా చూస్తే అలా పాల సముద్రంలా ఉంటుంది. ఈ ప్లేస్ని మీరు ప్రత్యేకించి విజిట్ చేయడం అనేది చాలా మంచిది. సూర్యోదయం అంటే ఇలా ఉండాలి అని నేర్పించే కొండల రాజ్యం. నిశ్శబ్దంలో కూడా అందంగా మాట్లాడే ప్రదేశం. మంచి ఫోజీ బామర్ది. మంచి స్టిల్ ఒరే, అది భలే కనిపిస్తుందిరా. ఒరే గట్టిగా అరురా ఇక్కడ నుంచి. పాలరాతి సముద్రం. చూడు ఎలా ఉందో, మామూలుగా లేదు ఇంకా వ్యూ మాత్రం. సో చూసారు కదా, పైన నుంచి చూస్తే మాత్రం మామూలు లేదు. బ్యాక్గ్రౌండ్ వెనకాల మంచు అనేది ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి వ్యూ చూసాం కదా, అయితే మనం కిందకి వెళ్ళిపోదాం. సో అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు, ఆ డప్పులు ఆ సౌండ్లు ఇంకా దద్దరిల్లిపోద్ది. సో ఇవాళ సండే కాబట్టి జనాలు ఎక్కువ ఉంటారు, టూరిస్టులు కూడా చాలామంది వస్తారు. సో కిందకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్ లైట్గా సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నాను. సో మనం ప్రజెంట్ ఇక్కడ వ్యూ అయితే చూసాము, కిందకి వెళ్దాం. తెలియట్లేదు ఎలా ఉన్నదండి. ఏరా చాలా బాగుంది. చలికి నోరు తిరగట్లేదు.
అమ్మో ఓడి నాయనో ఓడి అమ్మో ఏదో అంటుంటాడు ఇద్దరా. కిందకెళ్తే ఇంకా ఏం కనిపించదు. మెల్లగెళ్ళరా బాబు. ఇంకా కిందకెళ్తే పూర్తిగా మబ్బు ఉంటుంది, ఇంకా ఏం కనిపించదు అనమాట. మంచు అలాగ వేసి ఉంటుంది అంతలాగా. సో కిందకెళ్తున్నాము. వస్తున్నారా మా వాళ్ళు? చూస్తున్నారా? పైన అయితే ఆల్రెడీ సూర్యుడు వచ్చేసాడు. సో కిందని చూడండి, ఇంకా మంచుకి ఇంకా అలాగే ఉంది, ఇంకా తీయలేదన్నమాట. మోకాలు కర్రీగా అయిపోయినాయిరా. పైకి వెళ్ళిపోతావా? పోవడమే, పైకి పోవడమే. సో చాలా మంది వచ్చినట్టున్నారు. నా పళ్ళు ఉన్నాయి చూడు. వామ్మో, ఏం కనిపించట్లేదు అసలు. సో మనం మెయిన్ వ్యూ పాయింట్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకొని కొంచెం పైకి వెళ్ళాలి. సో క్రౌడ్ అయితే బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. బళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలామంది వచ్చినట్టున్నారు. సో మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మెయిన్ గ్రౌండ్ అనేది వస్తుంది అనమాట, వ్యూ పాయింట్ గ్రౌండ్ అనేది. వామ్మో, బళ్ళు చూస్తున్నారు కదా, చాలా బళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి. జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ నుంచి లోపల వరకు కూడా అంత బళ్ళతో నిండిపోయింది. నాకు తెలిసి లోపలికి వెళ్ళగలమో లేదో అన్న డౌట్ వస్తుంది నాకైతే. నేను అనుకున్నానో లేదో, రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది. సో లోపలికి వెళ్ళడానికి దారి ఉందో లేదో. ఈ ఎంట్రీలోనే ఇంత క్రౌడ్ ఉంటే ఇంకా లోపలైతే మామూలు క్రౌడ్ ఉండదు. ఇంకా వ్యూ పాయింట్ మొత్తం నిండిపోయి ఉంటారు ఇంకా జనాలతో. దగ్గరలో పెట్టరు ఎక్కడైనా. మనకు టీలు టిఫిన్లు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఏంట్రా అన్నీ పెట్టారు. ఓ చల్లికి నేచురల్ కాఫీ రోస్ట్. పిండ్లు కూడా దొరుకుతున్నాయి.
కళ్ళతో చూసిన, మనసుతో అనుభవించిన ప్రకృతినిచ్చే వ్యూ. కొండలు, మేఘాలు, గాలితో కలిసి ప్రయాణించే అనుభూతి. ఒక్కసారి చూస్తే చాలు మళ్ళీ మళ్ళీ రావాలనిపించే చోటు. ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటి ప్రదేశం ఈ మాడగడ వ్యూ పాయింట్. ఆదివారం ఉదయం మాడగడలో మంచు మధ్య జాతర ఉన్నట్లు ఉంది. మనుషులే కాదు, మేఘాలు కూడా చేరిన జాతర ఈ మాడగడ. మంచు తెరల మధ్య జనసంద్రం. ఇది పండగ కాదు, మాడగడ ఉదయం. ఆదివారం సెలవు, మాడగడ వ్యూ, మేఘాల జాతర స్వర్గం లాంటి క్షణం. కొండల మీద మంచు జాతర అడుగడుగున ఆశ్చర్యం కలిగిస్తుంది. చలిగాలిలో వేడెక్కిన మనుషులు, మేఘాల మధ్య నడుస్తున్నట్లు ఫీలింగ్. జాతరలో ఉన్నట్టే ఉంది. మాడగడలో ఆదివారం అంటే మంచుతో నిండిన జాతరే. వీళ్ళని చూస్తుంటే నా కాలేజ్ డేస్, నా స్కూలు క్లాస్మేట్ గుర్తుకొస్తున్నారు. వీలైతే మళ్ళీ ఒకసారి వాళ్ళతో ఇలానే డాన్స్ చేయాలనిపిస్తుంది. సో చూసారు కదా ఆ జనాలు
నిజంగా ఇంత పండగ వాతావరణం ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇలాంటి ఫ్రీడమ్ టైంని మీరు పొందాలంటే ఈ ప్లేస్‌కి మీరు పక్కా రావాల్సిందే. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా మరి. బాయ్ బాయ్.